స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు. వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మీకు తెలుసు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త నిన్నటి వార్తకు కొనసాగింపుగా బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాం. శ్రీ నరహరి సద్గురు ముఖమున సంస్కృత వేద వేదాంత వ్యాకరణ భాష్య శాస్త్రముల కూలంకషముగా అభ్యసించిరి. శాస్త్ర పరిచయము శాస్త్రమంత్ర రహస్యార్థములు మనస్సు నిలిచిడి గురుకీలుచే అనుభవ జ్ఞానమును పరిపూర్ణముగా పొంది తృప్తినొందిరి. ఉపనిషత్ భగవద్గీత బ్రహ్మసూత్రములగు ప్రస్థానత్రయములకు ఇంతవరకు వ్రాసిన భాష్య టీకా తాత్పర్యములు బాహ్యముగానే నడచినవనియు రహస్యార్థముల వైపు త్రిప్పలేదనియు నొక అభిప్రాయము వారి హృదయములో ఉద్భవించినది. తాడిపత్రి శ్రీ మూలా లక్ష్మీనారాయణ స్వామిగారి ధన సహాయమున భగవద్గీతను రహస్యార్థముల వైపు టీకా తాత్పర్య విశేషార్థములతో శృతి యుక్తి అనుభవపూర్వకముగా రచయించి శ్రీ స్వారాజ్య భగవద్గీతాయను పేర 23/11/1939 సంవత్సరమున ముద్రించి వెల్లడి చేసిరి. ఈశ కేన ముండక మాండుక్య తైత్తిరీయోపనిషత్తులకు అంతరార్థమును వ్రాసి అచ్చుత్తించి ఉపనిషత్ నిక్షిప్త రత్నములను ముముక్షులోకమునకు నందచేసిరి. కడప జిల్లా జమ్మలమడుగు వాస్తవ్యులైన శ్రీ చౌడం తిరువెంగలప్ప గారి ద్రవ్య సహాయమున తైత్తిరీయోపనిషత్తులోని అమృతము పంచబడినది. అనంతపురం శ్రీ గొంది పెద్దకొండప్ప గారి ద్రవ్య సహాయమున బ్రహ్మసూత్రముల రహస్యార్థముల అమృతము లోకమునకు అందింపబడెను. ప్రొద్దుగూరు నివాసియు శ్రీవారి శిష్యులునగు బ్రహ్మశ్రీ మార్తల వీరారెడ్డి గారి సంభాషణ రూపమున గీతానవనీతమును వ్రాసి జిజ్ఞాసులకు జ్ఞానరత్నవర్షముగా కురిసిన మేఘముగా శ్రీవారు ప్రపంచ విఖ్యాతిగాంచిరి. ప్రపంచమున గల సర్వమానవుల దేహోపాధియందు దేవుడు ఆత్మరూపమున ఉన్నాడనియు అందరియందు వేదములే అంగములుగా గల సూక్ష్మ శరీరమున్నదనియు అందరిలో హంస అనేడు శ్వాస ఆడుచున్నదనియు ఈశ్వర సంతానమైన సమస్త మానవులు బ్రహ్మ విద్యను బ్రాహ్మనిష్టను అనుష్ఠించి దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి రూప మోక్షంబగు స్వారాజ్య సింహాసనాసీనులై పరమశాంతిని పొంది తరించుటకు సహజ వారసత్వము గలవారయ్యున్నారనియు జాతి కులమతములు మానవ కల్పితములని భావించి సర్వే జనా సుఖినో భవంతు అన్న ఆర్యోక్తిని అనుసరించి 1921 సంవత్సరమున మహోన్నతమైన శ్రీ స్వారాజ్యపీఠ వ్యవస్థాపకులై దేశము 4 చెరుగుల స్వారాజ్య సంఘములు నెలకొల్పి విరివిగా ప్రచారము గావించిరి. బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి జీవిత విశేషాలు మరికొన్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ వార్త గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించడం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.